ఆమె ఓ పల్లెటూరు అమ్మాయి. నిజామాబాద్ జిల్లాలోని ఓ పల్లెటూరు నుండి హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఒక న్యూస్ ఛానల్లో యాంకర్గా జాయిన్ అయ్యింది. తెలంగాణ యాసతో వార్తలు చదివి పాపులర్ అయింది. ఆ టీవీ న్యూస్ ఛానల్లో బిత్తిరి సతితో కలిసి ఆమె చేసిన ప్రోగ్రాం పాపులర్గా కూడా మారింది. ఆమె పాపులారిటీ అక్కడితో ఆగిపోలేదు. ఆ యాంకర్ అమ్మ టాలెంట్ను చూసిన బిగ్ బాస్ తెలుగు షో వాళ్ళు ఆమెను ఓ సీజన్ షోకు ఎంపిక చేశారు. ఇంకేముంది, ఆ యాంకర్ అక్క తెలుగు ప్రజల్లో సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో యాంకర్ పోస్ట్ పోయి ఓ సెలబ్రిటీ పోస్ట్కు ప్రమోషన్ సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును, మీరు అనుకుంటున్న ఆ యాంకర్ అక్క ఎవరో కాదు, శివజ్యోతి. జ్యోతక్క బిత్తిరి సతితో కలిసి తీన్మార్ వార్తలు అంటూ ఓ న్యూస్ ఛానల్లో అదరగొట్టింది. తన తెలంగాణ యాసతో తెలంగాణ ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంది. ఈ స్థానమే ఆమెకు బలం, చివరికి బలహీనతగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఆమె చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఎక్కెక్కి ఏడవడం నుంచి కడుపుబ్బా నవ్వించే వరకు ఆమె స్టైలే వేరు. ఆ బిగ్ బాస్ షోతో ఆ యాంకర్ అమ్మ సంపాదించుకున్న పాపులారిటీ మరింత పెరిగింది. ఎంతగా అంటే ఆమె ఆ షో తర్వాత ఓ సెలబ్రిటీ స్థాయికి చేరుకుంది. ఇంకేముంది, యాంకర్ పోస్టును వదిలేసుకుంది. సెలబ్రిటీ పోస్టుతో వీడియోలు, రీల్స్, సినిమా ఛాన్సులు కొట్టేసింది. దాంతో ఒక్కసారిగా ప్రమోషన్స్ కూడా చేయడం స్టార్ట్ చేసింది. 2 చేతులతో డబ్బులు సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ షోకు ఎంపికై ఏడ్చినట్టు ఏడ్చి ఓ మోస్తరుగా సంపాదించి ఉండొచ్చు. కానీ బంజారా హిల్స్లో 5 కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనేంత కాదు, BMWలో తిరిగేంత బిగ్ బాస్ షో వాళ్ళు ఇచ్చి ఉండకపోవచ్చు. రోడ్డు పక్కన 10 ఎకరాలు కొనేంత అయితే కాకపోవచ్చు. కేవలం ఈ సంపాదన అంతా ఒక్క ఏడాదిలోనే సంపాదించారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే మనం చెప్పుకున్న ఆమె సంపాదన మొత్తం అక్షరాల కోట్లాది రూపాయలు అని నా అన్వేషణ పేరుతో దేశ విదేశాల్లో చుట్టేస్తున్న ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ అనే యూట్యూబర్ సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. అన్ని కోట్లు సంపాదించిన ఆ యాంకర్ అమ్మ అసలు సిసలైన ప్రమోషన్స్ చేసి కోట్లకు పడగలెత్తారని నా అన్వేషణ బ్లాస్టింగ్ న్యూస్ పేల్చింది. అసలు సిసలైన ప్రమోషన్స్ అంటే సినిమా ప్రమోషన్లు కాదండోయ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. ఇక్కడే ఆ యాంకర్ అక్కపై విమర్శలు మొదలయ్యాయి. అవి కూడా మొన్నటి దాకా వినిపించలేదు. యాంకర్ అమ్మ లెక్కలన్నీ అన్వేష్ తన రీసెర్చ్లో బయటకు తీశాక వినిపిస్తున్నాయి. ఇంకేముంది, అసలు ట్విస్ట్ బయటపడింది. ఆ యాంకర్ అక్క బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని అన్వేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే యాంకర్ అమ్మ లాంటి సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మారిన వందలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం చూశాం. దీంతో బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా, క్రికెటర్ల నుండి యాక్టర్ల దాకా పెద్ద పెద్ద సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయడం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇక్కడ ఆ యాంకర్ అమ్మ విషయంలో మరో బిగ్ ట్విస్ట్ బయటపెట్టాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్లో మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పు చేసిన వారిని వదలొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినా ఒక యాంకర్ అమ్మ ఈ కేసుల్లోంచి తప్పించుకోగలిగారు. ఇక్కడే అన్వేష్ తన అన్వేషణలో బిగ్ బాంబ్ పేల్చాడు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన యాంకర్ అక్కకు పేరు FIRలో ఎందుకు లేదని తన అన్వేషణలో ప్రశ్నించాడు. నేను ఆ రోజు అనుకున్న ఆ యాంకర్ అక్క ఎలా తప్పించుకున్నారని. FIR కాపీ చూస్తే 11 పేర్ల జాబితాలో ఆ ఒక్క పేరు మిస్ అయిందని తన అన్వేషణలో కనుగొన్నాడు. 25 పేర్ల జాబితాలోనూ ఆ ఒక్క పేరు మిస్ అయిందని, అదెలా సాధ్యమని ఆశ్చర్యపోయానంటున్నాడు. యాంకర్ అక్కను తప్పించుకున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.
అయితే యాంకర్ అక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కు సంబంధించిన ఆధారాలను తన రీసెర్చ్లో సేకరించి పోలీసులకు పంపించినట్లు అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇది అన్వేష్ రీసెర్చ్లో బయటపడ్డ బిగ్ బ్లాస్ట్. అంతేకాదు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన శివజ్యోతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన యాంకర్ అమ్మపై కూడా పోలీసులు ఇప్పటికైనా కేసు నమోదు చేస్తారా లేదా వదిలేస్తారా వేచి చూడాలి.